మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 20 నెలల పాలనలో జనసేన పార్టీ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ యొక్క భూమిక, అలాగే పంచాయతీ రాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారి పనితీరు, అలాగే రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంతో పొత్తు ధర్మం పాటిస్తూ ప్రజల కోసం త్యాగాలు చేసి ఏ త్యాగానికైనా సిద్ధపడి ఈరోజు అతను చేస్తున్నటువంటి పనితీరు, ఆయన ఒక రాజకీయ శైలి ప్రజల్ని ఆకట్టుకుంటా ఉంది. సో ప్రజలందరూ జనసేన పార్టీ వైపు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపు చూసే విధంగా ఆయన యొక్క పనితీరు, ఆయన యొక్క రాజకీయం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంటే ప్రతి ఏటా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు అంటే యాక్టివ్ మెంబర్షిప్ డ్రైవ్ అనేది మేము నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి ఏడాది ఈ 4 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది యాక్టివ్ మెంబర్షిప్ డ్రైవ్ ఎప్పుడు నిర్వహించినా కూడా ప్రతి ఏడాది 500 నుంచి 800 మంది ఎక్కువగా నమోదవుతూ వచ్చారు. గత సంవత్సరం 3300 క్రియాశీలక సభ్యుల్ని ఇక్కడ నమోదు చేయగలిగినాం మేము. సో ఆ క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది రేపు 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతా ఉంది. ఇక్కడ ఏంటంటే యాక్టివ్ మెంబర్షిప్ డ్రైవ్లో పాల్గొనేటువంటి అంటే సభ్యత్వాలు చేయించే వారిని గతంలో జనసేన పార్టీ తరఫున వాలంటీర్లుగా పిలువబడుతుంటిమి. కానీ ఈసారి సాధకులుగా వాళ్ళ యొక్క పేరును నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే జనసేన పార్టీ కోసము కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ సభ్యత్వాలు చేయించే వాళ్ళను సాధకులుగా మేము పిలుస్తున్నాం పార్టీ తరఫున. సో గతంలో 25 మంది మాత్రమే వాలంటీర్స్ని నియమించేవాళ్ళం అంటే ఈ యొక్క సభ్యత్వ నమోదు కోసం. కానీ ఈసారి ప్రతి నియోజకవర్గంలో 75 నుంచి 100 మంది దాకా, ఏ నియోజకవర్గంలో ఎంత అనుకూలత ఉంటే అంతమందిని నియమించి మినిమం 75 మెంబర్ సాధకులను నియమించడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, సభ్యత్వం నమోదు గతంలో మేము చేసినప్పుడు 2024 జూలైలో చేశాము, 25 గ్యాప్ పడింది. సో అప్పుడు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 12.5 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు చేయగలిగినాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 30 లక్షల నుంచి 50 లక్షలు వరకు క్రియాశీలక సభ్యుల్ని అంటే చేర్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో 75 నుంచి 100 మంది సాధకులను ఈరోజు నియమించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆదోనిలో 88 మంది సాధకులను మేము నియమించడం జరిగింది. సో రేపు అందరికీ లింక్స్ అంటే పార్టీ ఆఫీస్ నుంచి ఆన్లైన్ ద్వారానే ఈ యొక్క సభ్యత్వ నమోదు ఉంటుంది. సో వాలంటీర్ మన సాధకులు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అంటే గతంలో చేసి నచ్చిన వాళ్ళు, కొత్త వారు చాలా మంది ఔత్సాహికులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుంచి లాంఛనంగా ప్రారంభిస్తున్నాము. అలాగే ఎల్లుండి రేపు లింక్స్ వచ్చేస్తాయి. ఎల్లుండి ఈ యొక్క కర్నూలు పార్లమెంటరీకి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారిని ఈ కర్నూలు పార్లమెంటరీ డివిజన్కు అబ్జర్వర్గా వేస్తారు. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అబ్జర్వర్గా ఆయన్ను ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది పార్టీ. సో 27th శుక్రవారం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ నందు ఈ 88 మంది సాధకులు ప్లస్ అలాగే ఒక చిన్న జనసేన పార్టీ మీటింగ్ అరేంజ్ చేసి ఏ రకంగా సభ్యత్వ నమోదు నచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నచ్చి ఈ యొక్క సభ్యత్వాలు తీసుకోవడానికి చాలా మంది ముందుకు వస్తారు. ఆ చేరినటువంటి సభ్యులకు అంటే ఎక్కడైనా అపాయం జరిగితే, ఏదైనా ప్రమాదం జరిగితే వారికి 5 లక్షల రూపాయలు, ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ 5 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ ద్వారా, బీమా ద్వారా వాళ్ళ యొక్క కుటుంబానికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే అది కాకోకుండా ప్రమాదంలో ఏదైనా క్షతగాత్రులు అయితే, గాయపడితే వారికి మెడికల్ క్లెయిమ్ కింద ఆ యొక్క బిల్స్ మనం అంటే ఫార్వర్డ్ చేస్తే ఆ యొక్క బిల్స్ని కూడా అంటే రియంబర్స్మెంట్ కూడా మెడికల్ క్లెయిమ్ ద్వారా రావడం జరుగుతుంది.
ఎందుకంటే దీనికి ముఖ్యంగా నేను ఆదోని నియోజకవర్గంలో గతంలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు 3 చనిపోతే 3 కుటుంబాలకి 5-5 లక్షల రూపాయలు అందించాం. సో అలాగే యాక్సిడెంట్ కింద ఒక 2 గాయపడితే వారికి కూడా మెడికల్ క్లెయిమ్ కింద చెక్స్ అందించడం జరిగింది. సో ఇది కేవలం జనసేన పార్టీ కుటుంబంలో చేరిన వారికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క కుటుంబ క్షేమం కోసం ఒక బాధ్యతగా తీసుకొని ఈ యొక్క ఫెసిలిటీస్ని కూడా ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు ఉంటుంది కాబట్టి, సో గతంలో కూడా మేము దాన్ని ఎక్స్పీరియన్స్ కుటుంబాలు చాలా తలుచుకున్నాయి ఆ టైంలో. ఎందుకంటే ఉన్న చేతికి వచ్చిన కొడుకు చనిపోతే ఆ రోజు పేద కుటుంబాలు తలడిల్లిపోతున్న సమయంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం వచ్చి వాళ్ళకి 5 లక్షల రూపాయలు చెక్ అందిస్తూ ఉంటే, నిజంటే ఇటువంటి మహత్తర కార్యక్రమం జనసేన పార్టీలో చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఈ జనసేన పార్టీ అనేది ఈ సభ్యత్వ నమోదు అనేది ఇది భావితరాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పార్టీలో చేరడం అంటేనే ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాలు చేయగలిగిన వాళ్ళు మాత్రమే జనసేన పార్టీలో చేరతారు. సో అటువంటి సభ్యులుగా చేరినటువంటి ప్రతి ఒక్కరూ రాజకీయంలో, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజానికం వెంట రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈరోజు మీ ఇంటికి మంచినీళ్ళు రావాలన్నా రాజకీయమే కావాలి, ఈరోజు మీ వీధికి దీపాలు కావాలన్నా రాజకీయమే ఉండాలి, మీ ఊర్లో రోడ్లు కావాలన్నా రాజకీయమే ఉండాలి, మీ నియోజకవర్గంలో ఆసుపత్రులు రావాలన్నా రాజకీయమే ఉండాలి. ఏ అభివృద్ధికి కానీ రాజకీయ తోడ్పాటు అవసరం. కాబట్టి చిత్తశుద్ధితో నిజాయితీగా చేస్తున్నటువంటి జనసేన పార్టీని ఆదరించండి అని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.